అందరికీ నమస్కారం. మానవ జీవితంలో అత్యంత పవిత్రమైన, మధురమైన బంధం ఏదైనా ఉందంటే అది స్నేహం మాత్రమే. రక్త సంబంధం లేకపోయినా ప్రాణ సమానంగా నిలిచే బంధం మిత్రుత్వం. అయితే నేటి ఆధునిక కాలంలో స్నేహం వెనుక స్వార్థం, అవసరాలు, అంతస్తుల లెక్కింపులు ఎన్నో కనిపిస్తున్నాయి. మరి నిజమైన స్నేహం అంటే ఏమిటి? మిత్రుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి? ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ భగవానుడు తన జీవితం ద్వారా, భగవద్గీత ద్వారా అద్భుతమైన సమాధానాలు అందించారు. ఈరోజు మనం శ్రీకృష్ణుడు తన జీవితం ద్వారా నేర్పిన దివ్యమైన స్నేహ ధర్మాలను వివరంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుని స్నేహం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సుదాముడు లేదా కుచేలుని కథ. సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు కలిసి చదువుకున్నారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారకాధిపతి అయ్యాడు. పరమ వైభవంగా జీవించాడు. కానీ కుచేలుడు కడు పేదరికంలో ఉండిపోయాడు. తిండికి కూడా లేక అల్లాడిపోయాడు. భార్య ప్రోద్బలంతో కుచేలుడు కృష్ణుని కలవడానికి ద్వారకకు వెళ్తాడు. తన పేదరికం చూసి కృష్ణుడు ఎక్కడ చులకనగా చూస్తాడోనని సంకోచిస్తాడు. కానీ ద్వారకలో ఏం జరిగిందంటే, ద్వారకాధిపతి అయిన శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు వచ్చాడని తెలియగానే రాజభోగాలను పక్కన పెట్టి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుడిని ఆలింగనం చేసుకున్నాడు. పట్టు పరుపులపై కూర్చోబెట్టి తన సొంత చేతులతో మిత్రుని పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు నేర్పిన మొదటి పాఠం, నిజమైన స్నేహంలో ధనవంతుడు, పేదవాడు అనే వ్యత్యాసం ఉండదు. అంతస్తులు, హోదాలు హృదయాల మధ్య దూరాన్ని పెంచలేవు. కుచేలుడు తెచ్చిన కొద్దిపాటి అటుకులను అమృతంగా భావించి కృష్ణుడు స్వీకరించాడు. స్నేహంలో కానుకల విలువ ముఖ్యం కాదు, ఆ కానుక వెనుక ఉన్న ప్రేమానురాగాలు మాత్రమే ముఖ్యం. మరొక దివ్యమైన స్నేహబంధం శ్రీకృష్ణుడు మరియు అర్జునుల మధ్య ఉన్నది. అర్జునుడు కృష్ణుడికి కేవలం భావమరిది మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శోకంలో మునిగిపోయి కర్తవ్యమూఢుడై విల్లు కింద పడేసినప్పుడు శ్రీకృష్ణుడు మిత్రుడుగా పక్కనే నిలిచాడు. కేవలం ఊరడించి ఊరుకోలేదు. అర్జునుడికి ధర్మాన్ని ఉపదేశించి భగవద్గీతను బోధించి అతడిలోని అజ్ఞానాన్ని, భయాన్ని తొలగించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు నేర్పిన రెండవ పాఠం, మిత్రుడు అంటే కేవలం సరదాలకు, సంతోషాలకు మాత్రమే తోడుగా ఉండేవాడు కాదు. మనం దారి తప్పినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సరైన మార్గం చూపించే మార్గదర్శి కావాలి. ఒక మంచి మిత్రుడు నీ తప్పులను కప్పిపుచ్చడు, నిన్ను సరైన తోవలో నడిపిస్తాడు. కష్ట సమయాల్లో నీలో ధైర్యాన్ని నింపి నీవు విజయం సాధించే వరకు నీ వెంటే ఉంటాడు. శ్రీకృష్ణునికి ద్రౌపదితో ఉన్న బంధం అత్యంత పవిత్రమైన స్నేహబంధం. ఆమెను కృష్ణుడు తన సోదరిగా, ఆప్తమిత్రురాలిగా భావించాడు. ద్రౌపది కృష్ణుడిని సఖా అని పిలిచేది. కౌరవ సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేయటానికి ప్రయత్నించినప్పుడు దిక్కుతోచని స్థితిలో ఆమె శ్రీకృష్ణుని స్మరించింది. కృష్ణుడు అక్షయంగా చీరలను ప్రసాదించి ఆమె మానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు నేర్పిన మూడవ పాఠం, ఆపదలో ఉన్నప్పుడు వెనుకంజా వేయకుండా తన సర్వస్వాన్ని అడ్డేసి మిత్రుని రక్షించడమే నిజమైన స్నేహధర్మం. సమాజం ఏమనుకుంటుందో అనే భయం లేకుండా మిత్రుని నమ్మకాన్ని కాపాడటం ప్రతి నిజమైన స్నేహితుని బాధ్యత. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని పలు శ్లోకాల ద్వారా ఉత్తమ మిత్రుని లక్షణాలను వివరించారు. ఆయన తెలిపిన 5 ముఖ్యమైన సూత్రాలు ఇవే. మొదటిది నిస్వార్థమైన అనురాగం. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడమే నిజమైన స్నేహం. అవసరం తీరాక వదిలేసేవాడు ఎప్పటికీ మంచి మిత్రుడు కాలేడు. రెండవది సుఖదుఖాలలో సమభావం. మిత్రుడికి మంచి రోజులు వచ్చినప్పుడు అసూయ పడకుండా
కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం. మూడవది రహస్యాలను కాపాడటం. ఒకరి నమ్మకాన్ని మరొకరు కాపాడుకోవటం. మిత్రుని బలహీనతలను నలుగురిలో ప్రస్తావించకపోవడం. నాలుగవది సత్యం చెప్పే ధైర్యం. మిత్రుడు తప్పు చేస్తున్నప్పుడు ప్రియంగానైనా నిజం చెప్పి దారికి తెచ్చే ప్రయత్నం చేయడం. ఇక చివరిది అహంకారం లేకపోవడం. స్నేహంలో నేను, నా వల్లనే జరిగింది అనే అహంకారానికి తావు ఉండకూడదు. మహాభారతంలో మరొక స్నేహం గురించి కూడా మనం చర్చించుకోవాలి. అది కర్ణుడు మరియు దుర్యోధనుల స్నేహం. ఒకానొక సమయంలో కర్ణుడిని అందరూ అవమానిస్తున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి కుల వివక్షణ లేకుండా అంగరాజ్యానికి రాజును చేశాడు. ఆప్యాయంగా ఆదరించాడు. అందుకే కర్ణుడు తన ప్రాణాలను సైతం దుర్యోధని కోసం త్యాగం చేశాడు. ఇది స్నేహానికి గొప్ప నిదర్శనమే. కానీ శ్రీకృష్ణుడు దీనిని సంపూర్ణమైన స్నేహంగా అంగీకరించలేదు. ఎందుకంటే దుర్యోధనుడు అధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు కర్ణుడు అతడిని నిలదీయలేదు, సరిదిద్దలేదు. పైగా అతడి అధర్మానికి సహకరించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు నేర్పే ముఖ్యమైన హెచ్చరిక: అధర్మానికి సహకరించే స్నేహం ఇద్దరినీ నాశనం చేస్తుంది. ఎంతటి మిత్రుడైనా తప్పుదారిలో వెళ్తుంటే వారించకపోవటం స్నేహద్రోహంతో సమానం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనకు వందలాది వేలాది మంది స్నేహితులు ఉండవచ్చు. కానీ కష్టం వచ్చినప్పుడు ఒక్కరైనా పక్కన నిలుస్తున్నారా? అవసరాల కోసం చేసే స్నేహాలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో శ్రీకృష్ణుని బోధనలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. బాహ్య రూపాలను, అంతస్తులను చూడకండి. మనుషుల హృదయాలను, గుణాలను చూసి స్నేహం చేయండి. నమ్మకమైన మిత్రుడిగా ఉండండి. ఎదుటివారి నుండి మంచి స్నేహాన్ని ఆశించే ముందు మీరు ఒక మంచి మిత్రుడిగా మారండి. ధర్మం వైపు నిలబడండి. స్నేహం పేరుతో తప్పు పనులకు సహకరించకండి. మిత్రుడికి మంచి మార్గం చూపించండి. శ్రీకృష్ణ భగవానుడు తన జీవితాంతం ప్రేమకు, స్నేహానికి సజీవ సాక్ష్యంగా నిలిచారు. గోపికలతో, గోపాలులతో, కుచేలుడితో, అర్జునుడితో, ద్రౌపదితో ఆయన నెరిపిన బంధాలన్నీ మనకు నేర్పేది ఒక్కటే: పవిత్రమైన స్నేహంలో స్వార్థానికి తావులేదు. మీ జీవితంలో కూడా అలాంటి పవిత్రమైన, నిస్వార్థమైన స్నేహితులు ఉంటే వారిని ప్రాణప్రదంగా కాపాడుకోండి. ఒకవేళ మీరే ఒకరికి మంచి మిత్రుడిగా ఉండగలిగితే శ్రీకృష్ణుని దివ్య బోధనలను పాటించి స్నేహ ధర్మాన్ని నిలబెట్టండి. ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమిత్రులతో కూడా పంచుకోండి. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీకృష్ణార్పణమస్తు.